హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పాప్కార్న్. అంటే సుందరంగ తర్వాత నాని డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన మూవీ సరిపోతా శనివారం. ఈ మూవీ ఈ రోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పాప్కార్న్. హీరో నాని అండ్ డైరెక్టర్ వివేక్ వాళ్ళ రెగ్యులర్ స్టైల్ కి డిఫరెంట్ గా మాస్ ఆడియన్స్ కి ఈ మూవీని రీచ్ అయ్యేలా తీశారనే చెప్పాలి. మాస్ హీరోగా నాని తన కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇకపోతే విలన్ గా ఎస్జే సూర్య కుమ్మేశాడు. వీళ్ళిద్దరిలో వచ్చే ప్రతి సీను ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. హీరోయిన్ తనకు స్కోప్ ఉన్న రోల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. హీరో ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. డైరెక్షన్ మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఉందని చెప్పాలి. నాని క్యారెక్టర్ కొత్తగా ఉన్నా, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ తిరగదీసిన, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నా ఈ మూవీ రెగ్యులర్ స్టోరీ అవడం వల్ల మిడిల్లో ఆడియన్స్ కి కొంచెం బోర్ కొట్టించవచ్చు. కానీ మాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా మూవీ ఉందని చెప్పొచ్చు. ఈ శనివారం సరిపోతా శనివారానికి మీ ఫ్యామిలీతో వెళ్ళండి.